దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసుప్రభు యొక్క కొన్ని మాటలు విందాం. యేసుప్రభు వారు శిష్యులైనటువంటి 11 మంది శిష్యులకు తమకు నిర్ణయించిన గలిలయను కొండకు తీసుకువెళ్ళి, యేసుప్రభు వారు పరలోకానికి వెళ్తూ ఉంటుండగా కొన్ని మాటలు యేసుప్రభు వారు వాళ్ళ శిష్యులకు చెప్పి ఉన్నారు. కొందరు ఆయన సందేహించారు, కొందరు మొక్కారు. అయితే యేసుప్రభు వారు వారి యొద్దకొచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నాడు వాళ్ళ శిష్యులకు, ఆ గలిలయను కొండకు తీసుకెళ్ళి ఆయన పరలోకానికి వెళ్తుండగా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు. కనుక మీ మాటలు విని, మీ బోధలు విని, మీ మార్గంలో అంటే యేసయ్య మార్గంలో నడుద్దాం అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా అవన్నీ గైకొన వల్లని వారికి బోధించుడి అని యేసుప్రభు వారు చెప్పారు. కనుక ఇక్కడ మొట్టమొదటిగా శిష్యులుగా ఉండమన్నారు. అయితే యేసుప్రభు యొక్క శిష్యులు ఏ విధమైన లక్షణాలు కలిగి, గుణాలు కలిగి ఉంటారో నేర్చుకుందాం. చూడండి, శిష్యులు గట వినుబుద్ధి ఉంటుంది. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 54:5. కనుక వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు యేసుని గురించిన మాట వల్ల కలుగుతుంది, వినుట వల్ల ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయి. కనుక శిష్యులకు ఎక్కువగా వినుబుద్ధి ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యేసు ప్రభువుకి నమ్మి ఆయన మార్గంలో సత్యంలో నడుద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వినుబుద్ధి ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. వింటు వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. కనుక శ్రద్ధగా వింటే ఎన్నో ఆశీర్వాదాలు, నీ పిండి నీ గంపను తొట్టి నీ గుడ్డ అంతా ఆశీర్వదింపబడుతుంది. శ్రద్ధగా వింటే నీలో గొప్ప మార్పులు వస్తాయి, మంచి మార్పులు వస్తాయి. దేవుడు ఆశీస్సులు, దేవుడి దీవెనలు కూడా ఉంటాయి. శిష్యులకి ఉన్న మొదటి గుణం వినుబుద్ధి కలిగి ఉంటారు. శిష్యులు, యేసుప్రభు శిష్యులు ఎక్కువ వినడానికి ఇష్టపడతారు. యేసుప్రభు శిష్యులు రెండవదిగా యేసయ్య చెప్పినట్లు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మత్తయి సువార్త 26:19. యేసుప్రభు ఏం చెప్పినప్పటికీ అది చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే పలానా తీసుకురమ్మని తీసుకురావడం, వెళ్ళమంటే వెళ్ళడం, చేయమంటే చేయడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకా మూడవ గుణం శిష్యులకు ఉండే గుణం పరిచర్య చేయుట. యేసుప్రభు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ యేసుప్రభుకి పరిచర్య చేస్తూ ఉంటారు. అంటే ప్రభువారు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం తినాలనుకున్నా, మరి ప్రభు యొక్క పనిలో, కార్యక్రమాల్లో పరిచర్య చేస్తూ ఉంటారు. శిష్యులకు ఉండే నాలుగవ గుణం సందేహం అడుగుట. యేసుప్రభు వారు గురువుగారు కనుక ఆయన మాటలు అర్థం అవ్వకపోతే సందేహాలు వస్తున్నప్పుడు, వింటున్నప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఏకాంతంగా సందేహాలు అడుగుతూ ఉంటారు శిష్యులు. మత్తయి సువార్త 17:19. అలాగే శిష్యులని గౌరవించాలి. కనుక యేసుప్రభు శిష్యులు, మరి శిష్యులను ఎవరైతే మళ్ళీ కనిపిస్తూ ఉంటారో వాళ్ళని గౌరవించుకోవాలి. యేసుప్రభు నమ్మిన వాళ్ళని గౌరవించుకుంటూ ఉంటారు. ఒకరు గొప్ప చేసుకుంటూ ఉండాలి, తగ్గించుకుంటూ నడవాలి. కనుక గౌరవం, మర్యాద, ఆప్యాయత చూపిస్తూ ఉండాలి. శిష్యులను గౌరవించడం నేర్చుకోవాలి. ఇది ప్రభువారు నేర్పిస్తూ ఉన్నారు. అలాగే శిష్యులు వెంబడిస్తారు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిస్తూ ఉంటారు శిష్యులు. అలాగే ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువారు వెనకాల వెంబడించడం చేస్తూ ఉంటారు. ఇది శిష్యుల యొక్క గుణం. కనుక యేసు ప్రభువారు శిష్యులు ఇంకేం చేస్తారయ్యా అంటే, యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ వస్తారు. అక్కడికి వస్తూ ఉంటారనమాట. యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళడానికి, ఉండడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనకి ఏమైనా ఇవ్వడానికి, ఆయన దగ్గర కూర్చొని ఉండడానికి, ఎక్కువగా ఆయన ప్రేమించి ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇంకేంటి ఉంటాయా శిష్యులకి అంటే, శిష్యులకు కావలసినవి అన్నీ కూడా మరి దేవుడు ఇస్తూ ఉంటాడు కనుక, మరి దేవునికి కావాల్సింది, యేసుప్రభుకి కావాల్సినవన్నీ కూడా శిష్యులు తేవడానికి ఇష్టపడుతూ ఉంటారు. యేసుప్రభు వారు ఏం తింటారు, ఆయన పని ఏంటి, ఆయన చేసేవన్నీ కూడా తెలుసుకొని ఆయనకి ఇష్టమైనవన్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు శిష్యులు. మరి ఒక గుణం యేసుప్రభు శిష్యులకు ఏముంటుంది అంటే తగ్గించుకోవడం ఉంటుంది.
ఎక్కువగా కూడా యేసుప్రభు శిష్యులు తగ్గించుకుంటూ ఉంటారు, హెచ్చించుకోరు. ఎప్పుడు కూడా తగ్గించుకునే గుణం ఉంటుంది. గర్వము ఏమి ఉండదు. తగ్గింపు గని అన్ని విషయాల్లో కూడా తగ్గింపు కలిగి ఉంటారు. అన్ని విషయాల్లో కూడా తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాను అని చెప్పేసి అన్నాడు కదా! మీరు తగ్గించుకుంటే నేను హెచ్చిస్తానని దేవుడు చెప్పారు. కనుక అన్ని విషయాల్లో తగ్గించుకోవాలని శిష్యులు ఉంటారు అని దేవుడు చెప్తా ఉన్నారు. కనుక శిష్యులు ఆటంకపరచకూడదు. యేసుప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూడా, దేవుడిని నమ్మే వాళ్ళందరికీ కూడా ఆటంకపరుస్తూ ఉన్నారు ఈరోజు. శిష్యులు ఆటంకపరచకూడదు. కులము, జాతి, మతము, వర్గము, భేదము, చదువున్నాడు, చదువులేనాడు, ఏమి లేదని ఆటంకపరుస్తున్నాడు. అలా ఆటంకపరచకూడదని ప్రభువారు చెప్తున్నారు. శిష్యులు ఎవరిని కూడా ఆటంకపరచకూడదు, అభ్యంతరపరచకూడదు. దేవుని దగ్గరికి అనేక మంది నడిపించే వాళ్ళుగా ఉండాలి. శిష్యులకు అధికారము కలిగి ఉండుట అంటే ప్రభు సన్నిధిలో నడుస్తూ ఉంటే ప్రభు యొక్క అధికారం కలిగి వాళ్ళు నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. దేవుడిచ్చే అధికారం వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ప్రభు యొక్క అధికారం కలిగి నడవాలి. నేను శిష్యుడను, యేసుప్రభు శిష్యుడను అనే అధికారం కలిగి నడుస్తూ ఉండాలి. ఆ అధికారంలో సాత్వికం, నెమ్మది, ప్రశాంత, దేవుడి యొక్క కృప చూపిస్తూ ఉండాలి. శిష్యులు ఏం చేస్తారంటే సువార్త చేస్తూ ఉంటారు. వీధుల్లో, గ్రామాల్లో మరి సువార్త చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు శిష్యులు. కనుక అటువంటి గుణం కలిగి శిష్యులు జీవిస్తూ ఉంటారు. శిష్యులు మరేం చేస్తారయ్యా అంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కువగా దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ప్రార్థనలు నేర్పిస్తూ ఉంటారు. వీరందరూ కూడా శిష్యులు. శిష్యుల్లో దయ్యాలు, దురాత్మలు కూడా దూరుతాయి. జాగ్రత్తగా గమనించుకోవాలి. దయ్యం మాటలే దేవుని మాటలాగా, దేవుని మాటలే దయ్యం మాటలా ఉంటుంది. కనుక ఏది దయ్యం మాటలో, ఏది దయ్యపు ఆలోచన, ఏది దయ్యపు మనస్సో, ఏది దేవుని మనస్సో, ఏది దేవుని యొక్క ఆలోచన, ఏది దేవుని యొక్క మనస్సో తెలుసుకొని నడుచుకోవాలి. శిష్యులు ఇంకొక గుణం ఏంటయ్యా, విడిచిపెడతారు. ఇంక ఏది కూడా ఈ లోకాన్ని పట్టుకోరు. ఈ లోక బంధువులు కానీ, బంధుత్వాన్ని కానీ మరి వదిలేస్తారు. లోక ఆశలు కానీ, లోక సుఖాలు కానీ అన్నీ కూడా విడిచిపెడతారు. లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా విడిచిపెట్టే మనసు కలిగి ప్రభువును వెంబడిస్తూ ఉంటారు. శిష్యుల యొక్క గుణం. శిష్యులు ప్రభు దగ్గరికి తెస్తూ ఉంటారు. భోజన పదార్థాలు కానీ ఏమైనా సరే తెస్తూ ఉంటారు. అయితే శిష్యులు అనేవారు చాలామందికి ఉంటారు. యోహానుకి శిష్యులు ఉన్నారు, మోషేకి శిష్యులు ఉన్నారు, ఏలియాకి శిష్యులు ఉన్నారు, ఎలీషాకి శిష్యులు ఉన్నారు. అలాగే చాలామందికి శిష్యులు ఉన్నారు ప్రవక్తలకి. అయితే యేసు ప్రభు శిష్యులకి ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి అనేది ఇక్కడ ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు శిష్యులకు ఉండే లక్షణాలన్నీ కూడా మనం కలిగి నడుచుకుంటే గనక దేవుని సన్నిధిలో, దేవునిలో, పరలోక రాజ్యంలో మనం ఉంటామనే సత్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా, ఇన్ని గుణాలు శిష్యులకు ఉంటాయి. యేసు ప్రభు నమ్మి ఆయన రాజ్యంలో, ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో చేరిన మనము ఇటువంటి శిష్యులకు ఉండవలసిన గుణాలన్నీ కూడా కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా అధిక వివరాల కొరకు నాకు ఫోన్ చేయండి, లేదంటే మీకు ప్రార్థన చేయండి. మీకు రెఫరెన్స్లతో సహా మీకు చెప్తాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఈ పరిచర్యకు ప్రోత్సహించండి, దేవుడు మీరు దీవిస్తాడు. మరి నా పేరు శ్రీనివాస్ యాంటోనీ. నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ 8179955458. ఈ పరిచర్యకు ప్రోత్సహించండి, దేవుడు మీరు దీవిస్తాడు. ప్రార్థన. దేవతండ్రి, ప్రభా తండ్రి, ఇదిగో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మాటలు విని వాళ్ళందరి జీవితంలో గొప్ప మహిమకార్యాలు, గొప్ప కార్యాలు వాళ్ళు పొందుకోవడానికి సాయం చేయండి. అందరూ రక్షించి, అందరూ కాపాడు, అందరూ దీవించండి. అందరూ కూడా యేసు ప్రభువా నీ శిష్యులుగా ఉండడానికి కావలసిన ఆ యొక్క మంచి మనస్సు నాకు, మాకు, సంఘానికి అందరికీ కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.